కోనోకార్పస్ వృక్షాలని ఎవరు పెట్టాలనుకున్నారో, ఎవరు నరికేయాలనుకున్నారో, దాని మీద రాజకీయం కానీ స్వార్థ ప్రయోజనాలు కానీ ఏమున్నాయో వాటి గురించి నాకు ఏమాత్రం తెలియదు. వాటి గురించి నేను వినను కూడా వినలేదు. శాస్త్ర ప్రకారం ఓన్లీ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మాట్లాడితే, సైన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రకృతిలో ఉన్న ఏది కూడా చెడ్డది కాదు. ఏ చెట్టు కూడా బ్యాడ్ చెట్టు, ఏ జంతువు కూడా చెడ్డ జంతువు కాదు. మనం ఏ అవసరానికి వాడుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు కొన్ని కారణాలు చెప్పారు. ఆ చెట్టు వేర్లోకి వెళ్తుంది, నీళ్ళలోకి వెళ్తుంది, అండర్ గ్రౌండ్ చాలా డీప్ గా వెళ్తుంది కాబట్టి పైపులకు డ్యామేజ్ చేయవచ్చు, గోడలకు డ్యామేజ్ చేయవచ్చు అని. ఇది ప్రతి చెట్టు చేస్తుంది. మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఏ చెట్టు అయినా ఇది చేస్తుంది. కాబట్టి అది ప్రత్యేకంగా దీనికి ప్రాబ్లం ఏం కాదు. మేము శాస్త్రవేత్తలం ఏదైనా విషయం గురించి ఆలోచించాలంటే యూట్యూబ్, వాట్సాప్లోకి వెళ్ళాం. మేము కంప్యూటర్లో డేటాబేస్లోకి సెర్చ్ చేసుకుంటాం. పబ్మెడ్ అని పబ్లిక్ మెడికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని ఉంటాయి, వాటిలో సెర్చ్ చేసుకుంటాం. వాటిలో నేను సెర్చ్ చేసినప్పుడు ఈ వృక్షం గురించి ఏముంది అని చూస్తే ఈ వృక్షంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి వచ్చింది. బెనిఫిట్స్ ఏంటంటే ఒకటేమన్నారంటే ఈ ఆకులు ఏ జంతువులు కూడా తినవు కాబట్టి చెడ్డది అని చెప్పి తీశారు. కానీ ఒక పేపర్ పబ్లిష్ అయింది, గోట్ ఫోరేజ్ అని. అంటే ఈ ఆకులను తీసి, ఆకులను కట్ చేసి మేకలకి ఇవ్వడం జరిగింది. మేకలకి ఆహారంగా ఇవ్వడం జరిగింది. 25% వాటిని యాడ్ చేసి ఇవ్వచ్చు. అవి మేకలు తిన్నప్పుడు వాటి పాల ప్రొడక్షన్ 20% పెరిగింది. పాల ప్రొడక్షన్ 20 పెరగడం కాక కొలెస్ట్రాల్ ఫ్యాట్ రేషియో బెటర్ అయింది. 2023 జనవరిలో పబ్లిష్ అయింది. ఈ ఆకులు మంచివి కాదు అన్న మాట వాస్తవం కాదు. ఈ ఆకులను మేకలకు ఇవ్వడం జరిగింది, దాటి వల్ల లాభమే జరిగింది. బ్లడ్ పారామీటర్స్, హైవే పొల్యూషన్, వీటిని హైవేల పక్కన పెట్టినప్పుడు హైవేలోని పొల్యూషన్ తగ్గించారు. బయో మానిటరింగ్ అండ్ ఫైటో రిమిడియేషన్ పొటెన్షియల్ ఆఫ్ కోనోకార్పస్ ఎరెక్టస్ ఫర్ మిటిగేటింగ్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ హైవే ట్రాఫిక్. హైవేలో వెహికల్స్ ఎత్తున్నప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగ లోపల మెటల్ అయాన్స్ ఉంటాయి. సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాసులు, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్తో పాటు కొన్ని మెటల్ అయాన్స్ కూడా వస్తాయి. ఈ మెటల్ అయాన్స్ ని, ఈ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ ని అబ్జర్వ్ చేయడం లోపల కోనోకార్పస్ చాలా ఉపయోగపడింది అని చెప్పి ఒక పేపర్ పబ్లిష్ అయింది. అభిప్రాయం కాదు, రీసెర్చ్ ఫైండింగ్ చాలా మంది రివ్యూ చేసిన తర్వాత జర్నల్లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్. ఇవి నేను చెప్తున్నాను పబ్లిష్ అయిన ఆర్టికల్స్ అనమాట. సో హైవే పొల్యూషన్ తగ్గించడానికి పనికి వచ్చింది. మల్టీ మెటల్ కంటామినేటెడ్ సాయిల్ రెమిడియేషన్. కొన్ని ఫ్యాక్టరీస్ దగ్గర కానీ, కొన్ని రోడ్ల దగ్గర కానీ మెటల్ అయాన్స్, సోడియం, పొటాషియం కాకుండా లెడ్, ఐరన్, నికెల్, కోబాల్ట్ ఇలాంటివి భూమిలో ఉంటాయి. అవి భూమిలో ఉన్నప్పుడు ఆ భూమి మంచిది కాదు, పంటలకు కూడా ఇబ్బంది కావచ్చు. కొన్ని ఉన్నప్పుడు అక్కడ ఈ మొక్కలు పెంచితే వాటి నుంచి భూమిలోంచి అవి తీసేసాయి. దాన్ని బయో రెమిడియేషన్ అంటాం. అంటే వాటిలో ఉన్నవి తీసేసి భూమిని మంచిగా మార్చడానికి అవకాశం ఉంది అంట. బయో రెమిడియేషన్ కూడా అది పనిచేయడానికి అని ప్రూఫ్ ఉంది, ఎక్స్పెరిమెంట్ ప్రూఫ్ ఉంది. ఈ చెట్ల నుంచి ఎసెన్షియల్ ఆయిల్స్ అంట. ఇప్పుడు యూకలిప్టస్ ఆయిల్ ఉంది కదా, యూకలిప్టస్ చెట్ల నుంచి ఆయిల్ వస్తుంది. అలాగే ఈ చెట్ల నుంచి కూడా కొంచెం ఆయిల్ వస్తుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ కూడా పనికి వస్తుంది. ఎందుకంటే కంపారేటివ్ మెటబాలిక్ ప్రొఫైలింగ్ అండ్ బయాలజికల్ ఎవల్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఫ్రమ్ కోనోకార్పస్. అది ఎందుకు పనికి వచ్చిందంటే యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, ఈ వీటికి ఎసెన్షియల్ ఆయిల్ పనిచేస్తుంది. ఈ ఆకులను తీసిన ఆయిల్తోని డయాబెటిక్ కానీ, యాంటీ ఆక్సిడెంట్ కానీ, యాంటీ మైక్రోబియల్ అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి కూడా ఇది పనికొచ్చిందని ఒక రీసెర్చ్ పబ్లికేషన్ ఉందండి. ఇవే కాకుండా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఏంటంటే ఈ ఆకులను కన్జ్యూమ్ చేయడం వల్ల డయాబెటీస్ తగ్గుతుంది. యాంటీ హైపర్ గ్లైసెమిక్ అంటే చక్కెర, బాడీలో షుగర్ శాతం కొంచెం తగ్గుతుంది అనమాట. యాంటీ హైపర్ గ్లైసెమిక్ ఎఫెక్ట్ ఆఫ్ కోనోకార్పస్ ఎరెక్టస్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ అలాక్సిన్ ఇండ్యూస్డ్ డయాబెటిక్ మైస్. ఇది కూడా రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయింది. అల్జైమర్స్ డిసీజ్ మీరు వినుంటారు, మర్చిపోతుంటారు. అన్ని ఇల్లు ఎక్కడుందో తెలియదు, పేరేంటో తెలియదు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు తెలియదు. అల్జైమర్స్ డిసీజ్ లో కూడా ఇది పనికొస్తుంది. దానికి పబ్లికేషన్ పేరు టైటిల్ ఏంటంటే GCMS అంటే గ్యాస్ క్రోమటోగ్రఫీ అండ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ, అండ్ LCASIMS అంటే లిక్విడ్ క్రోమటోగ్రఫీ, ఎలక్ట్రోస్పై అయనైజేషన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అనాలిసిస్ ఆఫ్ కోనోకార్పస్ ఎరెక్టస్. మీరు చేసినప్పుడు లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా అమలాయిడ్ బీటా పెప్టైడ్, టౌ ప్రోటీన్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ స్టడీ చేస్తే అల్జైమర్స్ వ్యాధి నుంచి కొంచెం నివారణ జరుగుతుందని తెలిసింది. అల్జైమర్ వ్యాధికి మందు లేదు. అల్జైమర్ వచ్చిన వాళ్ళు చాలా అలాగే ఉండిపోతారు. వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిషియల్ గా ఉంది ఈ ఆకులు వచ్చిన ఎక్స్ట్రాక్ట్ అనేది వచ్చింది. ఇమ్యూనో మాడ్యులేటరీ అంటే ఇమ్యూన్ సిస్టమ్, బాడీ ఇమ్యూన్ సిస్టమ్ లోపల ఇమ్యూనో మాడ్యులేటరీ కింద కూడా పనికొస్తుందని చెప్పింది. ఇవన్నీ కూడా ఆకులు కట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన నీళ్లు బాయిల్ చేసినవి కానీ, లేక ఆల్కహాల్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ, ఇథైల్ ఎస్టేట్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి నుంచి ఉపయోగించడం. అంటే మెడికల్ బెనిఫిట్స్ అన్ని చాలా మెడికల్ బెనిఫిట్స్ కనబడుతున్నాయి. స్టఫిలోకాకస్ ఆరియస్ అని స్టాఫ్ ఆరియస్ అంటారు. ఇది గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది. చాలా మంది గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గడం కష్టం. స్టఫిలోకాకస్ ఆరియస్ అనేది దాని వల్ల వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడతాం. కొన్ని చోట్ల యాంటీబయాటిక్స్ పనిచేయవు.
డ్రగ్ రెసిస్టెన్స్ స్టెఫిలోకాకస్ ఆరియస్ అంటారు. అప్పుడు ఆగ్మెంటిన్ లాంటివి వెరీ హై పవర్ఫుల్ యాంటీబాడీస్ వాడాల్సి వస్తుంది. దానికి కూడా ఇది పనికొచ్చింది. స్టెఫిలోకాకస్ ఆరియస్కి ఎవల్యూషన్ ఆఫ్ కార్బోకార్పస్ ఎరెక్టస్ అగేన్స్ట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ సెల్ టు అనిమల్ స్టడీ. బయాలజికల్ సెల్స్ నుంచి అనిమల్ వరకు స్టడీ చేశారు. ఇది కూడా పేపర్ పబ్లిష్ అయ్యింది. అంటే స్టెఫిలోకాకస్ ఆరియస్ గాలి ద్వారా వచ్చే అంటే ఊపిరితిత్తులో వచ్చే జబ్బుకు కూడా దీనికి పనికి వస్తారు. సిల్వర్ నానో పార్టికల్స్ మేడ్ బై ద కార్బోకార్పస్. ఈ ఆకుల రసం నుంచి తీసుకొని సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకొని ఈ ఆకుల రసం వేస్తే సిల్వర్ నానో పార్టికల్స్ వస్తాయి. ఈ సిల్వర్ నానో పార్టికల్స్ కూడా దే విల్ బి యూస్ఫుల్. దిస్ అప్లికేషన్ ఆఫ్ సిల్వర్ నానో పార్టికల్స్ సింథసైజ్డ్ త్రూ వేరియింగ్ బయోజెనిక్ కెమికల్ మెథడ్స్ ఫర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ హెల్త్ ఆస్పెక్ట్స్. ఆ పార్టికల్స్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి వాడటం జరిగింది అనమాట. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. నష్టం అంటే బాగా మంచివి కాదు అని చెప్పడానికి కారణాలు ఏమిటంటే, ఒకటి ఈ చెట్లు ఉన్న దగ్గర కొంతమందికి ఆస్తమా ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి వచ్చే పోలెన్ గ్రెయిన్స్ వల్ల ఆస్తమా ఎఫెక్ట్స్ వస్తుందని ఇది మంచిది కాదనుకుంటున్నాం. ఈ పోలెన్ గ్రెయిన్స్ వల్ల ఆస్తమా రావడం అనేది కామన్. మీరు బెంగళూరుకి వెళ్తే ఎవరైనా సరే, హైదరాబాద్లో చాలా సంవత్సరాలు జీవిస్తున్న వాళ్ళు బెంగళూరుకి వెళ్తే పొద్దున్న నుంచి సాయంత్రం లోపల ఉంటే సాయంకాలానికి మీకు జలుబు చేస్తుంది, సాయంత్రం ముక్కులో దిబ్బడి వస్తుంది. ఎందుకంటే అక్కడ పోలెన్ గ్రెయిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బెంగళూరులో చెట్లు చాలా ఉన్నాయి, పోలెన్ గ్రెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. నేను ఢిల్లీకి వెళ్తే కూడా, బెంగళూరుకి వెళ్తే కూడా వెంటనే సాయంత్రం లోపల ముక్కు దబ్బడి వస్తుంది. ముక్కు దబ్బడి వస్తుంది కానీ బెంగళూరులో చెట్లన్నీ మనం నరికేయలేము కదా. అది మన జాగ్రత్త మనం తీసుకోవాలి. కొంచెం మన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అదొక పాయింట్. తర్వాత ఎకలాజికల్ డామినెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎకలాజికల్ డామినెన్స్ అంటే ఈ మొక్కలు వేస్తే అవి పెరుగుతూనే ఉంటాయి, అవి చావవు పట్టాను. అవి చావవు కాబట్టి అవే డామినేట్ చేయవచ్చు. అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చి డామినేట్ చేసినట్టుగాను ఈ చెట్లు వచ్చేసి ఇవి డామినేట్ చేయవచ్చు. డామినేట్ చేసే అవకాశం ఉంది. ఎంతవరకు అవకాశం ఉంది అంటే, ఈ చెట్లు తక్కువ నీళ్ళున్నా సరే బతుకుతాయి. తక్కువ నీళ్ళున్నా బతుకుతాయి కాబట్టి ఎడారి లోపల అక్కడ పెంచుకోవడం జరిగింది. మిడిల్ దుబాయ్లో అంతా పెంచడం జరిగింది. బాగా పెరుగుతాయి. తక్కువ నీళ్ళున్నా సరే, భూమి మంచిది కాకున్నా సరే బాగా పెరగలవు అన్నమాట. బాగా పెరగలవు కాబట్టి ఈ మొక్కల్ని పెంచడం జరిగింది. గ్రీనరీ వస్తుంది కాబట్టి. అంతేకాకుండా ఇంకొక మెయిన్ పాయింట్ అబ్జెక్షన్ పేపర్ అంటే ఎవరు అంటే తెలిసి తెలియని వాళ్ళు అనమాట. అంటే యూట్యూబ్, వాట్సాప్ నాలెడ్జ్లో ఈ చెట్టు ఆక్సిజన్ వదలదు, ఆక్సిజన్ ఇవ్వదు, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అన్నారు. కొంతమంది ఆవు అసలు కార్బన్ డైఆక్సైడ్ వదలదు, అది ఇన్హేల్ చేసినా ఎక్సైల్ చేసినా ఆక్సిజన్ వస్తుంది అన్నారు. ఏదైనా అనవచ్చు, తెలియనప్పుడు ఏదైనా అనవచ్చు. కానీ ప్రపంచంలో ఇంతవరకు ఏ మొక్క కూడా పొద్దున పూట ఫోటోసింథసిస్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, పొద్దున ఆక్సిజన్ వదులుతుంది. కొద్దిగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది కాబట్టి CO2 తీసుకొని వాటర్తో కలిపి కార్బోహైడ్రేట్ తయారు చేస్తుంది. తయారు చేసిన ఆ కార్యక్రమం లోపల లాస్ట్ స్టెప్లో ఎలక్ట్రాన్స్ వాటర్కి వెళ్తాయి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. అటు వాటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆక్సిజన్ రిలీజ్ వస్తుంది. చెట్లన్నీ కూడా ఏ చెట్టు అయినా సరే, కోనోకార్పసే కానీ ఏ చెట్టు అయినా సరే పొద్దున ఎండ ఉన్నప్పుడు ఆక్సిజన్ వదులుతాయి తప్పనిసరి. రాత్రిపూట మాత్రం కొన్ని ప్లాంట్స్ వాటిని రెస్పిరేషన్ చేస్తాయి. రెస్పిరేషన్ కార్బన్ డైఆక్సైడ్ వదిలే అవకాశం ఉంది. రాత్రిపూట చెట్లు ఏ చెట్టు అయినా సరే రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ వదలవచ్చు, పొద్దున ఆక్సిజన్ వదులుతాయి. కోనోకార్పస్ ఇస్ నో ఎక్సెప్షన్. కోనోకార్పస్ అనేది ప్రత్యేకంగా దేవుడు తయారు చేసింది కాదు, అది కూడా అదే సేమ్ పని చేస్తుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేటప్పుడు అది కూడా దానికి కూడా తప్పేం లేదు, బాగా చేస్తుంది. ఇంకా ఎక్కువ చేయొచ్చు, ఎందుకంటే ఆకులు పెద్దవి, మంచి గ్రీన్లు ఉన్నాయి, చెట్లు బాగా దట్టంగా ఆకులు ఉంటాయి కాబట్టి అది కూడా చేయవచ్చు అనమాట. ఎకలాజికల్ డామినెన్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి హుస్సేన్ సాగర్లో వాటర్ హ్యాస్ని చూస్తున్నాం కదా, అది ఒక పట్టణం పెరిగిపోతుందని తీయలేరు. దానికి కెపాసిటీ ఎక్కువ, అంటే గ్రో అయ్యి తట్టుకునే కెపాసిటీ ఎక్కువ కాబట్టి మనం ఏం చేసినా సరే కంటిన్యూస్గా ఉంటుంది. అదొక ప్రాబ్లం. మీకు తెలిసే మా సర్కార్ తుమ్మ అంటారు, మన తెలంగాణ చాలా తుమ్మ చెట్లు ఉన్నాయి. సర్కార్ తుమ్మ అంటారు, అది సర్కార్ తెచ్చి వదిలిపెట్టిందే. దానివల్ల విపరీతంగా పెరిగిపోతాయి సర్కార్ తుమ్మలు. అవి ఒక పట్టాలు వదలవు. ఈ చెట్టు కూడా అలా అవుతుందనేమో అని భయం. అవుతుందా కాదా మనకు తెలియదు. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ చెట్టు వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు. ఏ చెట్టు వల్ల కూడా లాభాలు కొన్ని ఉంటాయి, నష్టాలు కొన్ని ఉంటాయి. దీనివల్ల నష్టం బాగా చెప్పుకునే నష్టం ఏంటంటే, దీనివల్ల వచ్చే వేపర్ వల్ల కొంతమందికి ఆస్తమా లాంటివి వస్తున్నాయి. అదొకటే వాల్యుబుల్ స్టేట్మెంట్. దానికి చాలా చెట్ల నుంచి వస్తాయి ఆస్తమా ఎఫెక్ట్స్. కాదంటే వీటిని ఎక్కడ పెట్టాలి అనే గురించి ఆలోచించవచ్చు. ఊర్లో కాకుండా హైవేలో పెట్టుకోవచ్చు, అవన్నీ ఆలోచించుకోవచ్చు. తర్వాత యూస్ఫుల్, ఈ చెట్లని దుబాయ్ ప్రాంతాలు పెంచడానికి కారణం 2 కారణాలు. ఒకటి, వాళ్ళకి నీళ్లు లేవు కాబట్టి తక్కువ నీళ్ళతో పెరగాలి. ఇంకొకటి, అక్కడ పెట్రోలియం ఎక్కువగా ఉంది. పెట్రోలియం ఉంది కాబట్టి పెట్రోలియం గ్యాసెస్, మెటల్ అయాన్స్ చాలా వస్తాయి కాబట్టి అక్కడ పొల్యూషన్ బాగా ఉంటుంది. కాబట్టి ఈ చెట్టు యూస్ఫుల్ ఇన్ పెట్రోలియం ఏరియాస్. పెట్రోలియం ట్రీస్, ద పొటెన్షియల్ ఆఫ్ ట్రీ లీవ్ బార్క్ టు కంట్రోల్ అట్మాస్ఫియరిక్ మెటల్స్ ఇన్ గ్యాస్ అండ్ పెట్రోకెమికల్ జోన్. పెట్రోకెమికల్ జోన్లో పనికొస్తుంది. అందుకోసం వాళ్ళు పెంచుకున్నారు.
నేను ఇప్పుడు చెప్పిన ప్రతి సెంటెన్స్ కూడా రీసెర్చ్లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్ పబ్లిష్ అయినవి ఇంటర్నెట్లో మీరు చూసుకోవచ్చు. వీ కెన్ ఆల్ ఇంటర్నెట్లో అంటే వాట్సాప్లో కాదు, వాట్సాప్ యూట్యూబ్లో కాదు, పబ్మెడ్ అని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అని యూఎస్లో ఉంటుంది, పెద్ద ఆర్గనైజేషన్. వరల్డ్ అంతా కూడా ఎక్కడ రీసెర్చ్ పబ్లిష్ అయినా సరే అందులో వస్తుంది. కాబట్టి మనం అందులోకి వెళ్ళి మనం సెర్చ్ చేసుకోవచ్చు. పబ్మెడ్, నేను పబ్మెడ్లో సెర్చ్ చేసి చూసినామని మేము చెప్తున్నాను. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే సైన్స్ పరంగా ఈ చెట్టుల గురించి చెడ్డవి ఏవి రాలేదు, ఎక్సెప్ట్ ఈ చెట్టు ఉన్న దగ్గర కొంతమందికి ఆస్తమా వచ్చిన మాట మాత్రం వాస్తవం. అయితే ఏ చెట్టు దగ్గర కన్నా సరే పోలన్ దగ్గర ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. పోలన్ ఇనిషియేటెడ్ ఆస్తమా వచ్చే అవకాశం. డీప్ రూట్కి వెళ్తాయి కాబట్టి వాటర్ తీసుకుంటుంది, వాటర్ పైప్లకు డ్యామేజ్ చేయవచ్చు అనేది ఉంది. అది మర్రి చెట్టునో రావి చెట్టునో చేయొచ్చు, దీనికి ప్రత్యేకంగా ఏం లేదు. కానీ ఇవి డీప్గా వెళ్తాయని ఒక రీసెర్చ్ పేపర్ ఏం చేస్తుంది, డీప్గా వెళ్ళినా సరే వేర్లు హార్జెంటల్గా వెళ్తాయని ఉంది. ఓకే, మరి హార్జెంటల్గా వెళ్తాయా డీప్గా వెళ్తాయో మనకు తెలియదు. కానీ హార్జెంటల్గా వెళ్ళినా డీప్గా వెళ్ళినా ఇవి మనకు తెలిసింది కాబట్టి వీటిని ఇంటి పక్కన కాంపౌండ్ వాళ్ళ పక్కన వేసుకొని కాంపౌండ్ వాళ్ళు కూల్చుకోవాల్సిన అవసరం లేదు. మా ఇంటి పక్కన వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు వల్ల మా కాంపౌండ్లో కొంచెం వంగుతుంది. అందుకోసం చెప్పి నేను వేప చెట్టుని కట్టేం చేయను కదా, వేప చెట్టు ఇంపార్టెన్స్ కాబట్టి నేను వేప చెట్టు ఉంచుకుంటాను, నేను కాంపౌండ్ వాళ్ళే చూసుకుంటాను. అలాగే ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని అటాక్ చేసుకోవాలి, కానీ చెట్లను నరికివేయటం అనేది మూర్ఖత్వం. 40-50 వేల చెట్లు, లక్షల చెట్లను ఆ చెట్లు పెట్టడానికి కోట్లు ఖర్చు పెట్టి చెట్లు పెట్టించారు. కాబట్టి ఆ చెట్ల నుండి నరుకోవటం అనేది ఏ చెట్టు అయినా సరే, ప్రపంచంలో ఏ చెట్టు అయినా సరే చెట్టు నరకటం అనేది తప్పు. ఎందుకంటే ఆ చెట్టు వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యమైన లాభం కార్బన్ డైఆక్సైడ్ తీసేయాలి. గాలిలోంచి కార్బన్ డైఆక్సైడ్ తీసేయడానికి ఒకటి ముఖ్యంగా పనికి వస్తుంది, ఆక్సిజన్ ఇవ్వడానికి పనికి వస్తుంది, నీడ ఇస్తుంది, ఫ్రూట్లు ఇస్తుంది, ఆహారం ఇస్తుంది. కాబట్టి చెట్లు లేకుండా మన మానవ జీవితం కాదు. కాబట్టి ఏ చెట్టు కూడా మనం నరకడానికి వీల్లేదు. ఇప్పుడు నేను మనకి బహుశా వీటన్ని ఆలోచించి తీసుకుని నిర్ణయం అడ్వైజ్ ఏంటంటే స్టాప్ కటింగ్ ద ట్రీస్. ఎక్కడైనా ట్రీస్ చేస్తున్నారంటే డోంట్ కట్ ద ట్రీస్. ఈ చెట్లు నరికేయడం అనేది ఆపండి. తర్వాత మొక్కలు నాటడం కూడా ఆపండి. ఈ కొనోకార్పస్ మొక్కలు పెట్టడం ఆపండి, నరికేయడం ఆపండి. ఒక పరిశోధన చేయించండి. అగ్రికల్చర్ సైంటిస్టులు, మెడికల్ సైంటిస్టులు, ఇంకా మిగతా బయాలజీ మాలిక్యులర్ సైంటిస్టులు కూర్చొని మన ప్రాంతంలో ఏమిటి ఎఫెక్ట్, అరబియాలో ఏమైంది, బంగ్లాదేశ్లో ఏమైంది అని మనకు కాదు, మన కరీంనగర్లో మన వరంగల్లో ఏమైనా ఎఫెక్ట్ వచ్చిందా, ఏమి ఎఫెక్ట్ వచ్చింది, ఎఫెక్ట్ వస్తే ఎంతవరకు ఎఫెక్ట్ ఉంది అని మన వాళ్ళు కరెక్ట్గా ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత అవసరమైతే ఈ చెట్లని హైవేల పైన పెంచుకోవచ్చు, కామన్ ప్లేస్లో పెంచుకోవచ్చు, రెసిడెన్షియల్ ఏరియాలో ఇంట్లో కూడా తగ్గించవచ్చు. మనం ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనేది ఒక సైంటిఫిక్ ఆధారంగా నిర్ణయించుకొని చేసుకుంటే అప్పుడు బాగుంటుంది. మూర్ఖంగా వాట్సాప్లో చెప్పిన దాని ఆధారంగా వెళ్ళి చెట్లు నరకడం మాత్రం అది మంచిది కాదు. దట్ ఈస్ మై సైంటిఫిక్ అడ్వైస్. దేర్ ఈజ్ నో అదర్ ఆస్పెక్ట్. నేను ముందు చెప్పినట్టుగాను ఎవరు దీన్ని కావాలనుకున్నారో, ఎవరు వద్దనుకున్నారో ఏమి దాని గురించి నాకు సంబంధం లేదు, నాకు తెలియని కూడా తెలియదు. ఓన్లీ ఫ్రమ్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ మై సజెషన్. థ్యాంక్ యూ.